చెప్పండి మేడం, ఏం కావాలి? ఎంత? పావు 150 మేడం. అమ్మో, అంత రేటా? మేడం, హైదరాబాద్ ఎక్కడైనా సరే అదే రేట్ మేడం. కావాలంటే మీరు వెళ్ళి కనుక్కోవచ్చు మేడం. మా ఊర్లో ఇంకా తక్కువకి వస్తాయి. మేడం, మీకు కావాల్సినప్పుడల్లా మీరు మీ ఊరు వెళ్ళి తెచ్చుకోలేరు కదా మేడం. నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేక ఇక్కడికి వచ్చా. ఎంతకి ఇస్తావు చెప్పు, తక్కువ చేసివి. మేడం 150 ఫిక్స్డ్ మేడం, ఇంకా దాని నుంచి తగ్గిలేను మేడం. సరే అయితే వదిలే. మేడం మేడం ఏంటి మేడం అలా వెళ్ళిపోతారు? మరేం చేయండి, నువ్వేమో తగ్గినంటున్నావు. నువ్వు రేట్ తగ్గిస్తా అంటే చెప్పు, కిలోల్లో తీసుకుంటా. కిలోల్లో అంటుంది, పెద్ద బేరం అనుకుంటాను. సరే మేడం, ఇవాళ వచ్చిన లేడీ ఫస్ట్ కస్టమర్ మీరే. మిమ్మల్ని ఉత్త చేతులతో పంపించలేను కాబట్టి మీరు ఎలా కిలోలు తీసుకుంటున్నారు అంటున్నారు. మీరే చెప్పండి మేడం, తగ్గిస్తాను. నేను కాదు, నువ్వే చెప్పు. 100 రూపాయలు మేడం, ఇంతకు మించి తగ్గిలేను. స్టిల్ ఎక్కువ. 50 రూపాయలు అంటే చెప్పు, తీసుకుంటాను. మేడం 50 రూపాయలు అంటే మరీ తక్కువ మేడం, మాకు గిట్టుబాటు అవ్వదు. సరే మేడం, మీ మాట కాదు నా మాట కాదు, 75 రూపాయలు ఫిక్స్, ఫైనల్ చేసుకుందాం. 75 రూపీస్ అంటే ఎక్కువే. సర్లే, నేను మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి తిరగలేను కానీ 75 రూపీస్కి ఇచ్చే. అమ్మయ్యా. మరి ఎలా? మరి మీ దగ్గర కవర్స్ ఉన్నాయా? మన దగ్గర కవర్స్ ఎందుకు లేవు మేడం, ఇదిగోండి. ఇది సరిపోద్దా మేడం? పావు కిలోకి 20 పీసులు వస్తాయి. 20 పీసులు ఇంత బంగారంలా పడతాయి మేడం. పీస్లా? ఓ, ఇక్కడ పీస్లు అని పిలుస్తారా? మేడం, చికెన్ ని ఎక్కడన్నా పీసులని అంటారు కదా మేడం. చికెన్ ఏంటి? మీరు బొగ్గులు కదా అమ్మేది? అంటే ఎప్పటివరకు మీరు అడిగింది బొగ్గుల గురించా? బొగ్గుల కోసమే. అయినా బొగ్గులతో మీరేం చేస్తారు మేడం? ఏం లేదు, మా ఇంట్లో రేపు రథం ఉంది, సాంబ్రాణి వేద్దామని. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. తమ్ముడు నమస్తే. నమస్కారం సార్. వాడు మళ్ళీ వచ్చారా? ఏమున్నాయి సార్? మన దగ్గర చికెన్ బార్బిక్యూ బోన్లెస్ ఉంది సార్. చికెన్ లాలీపాప్స్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, ఆ అపోలో ఫిష్ ఉంది సార్. ఇంకేమున్నాయి? చికెన్ పకోడా బోన్లెస్, కాజు చికెన్ పకోడా, లెగ్ పీస్లు ఉన్నాయి సార్. ఓహో, ఇలా చికెన్లా బొగ్గులు ఏది కాలుతారు, నూనెలు ఏది కొలుస్తారు? కాల్చేటి వాటిని చికెన్ బార్బిక్యూ అని అంటారు సార్. నూనెలో వేసే వాటిని పకోడా ఐటమ్ సార్. సరే, మరి పావు కిలో చికెన్ పకోడా ఎంత? సార్, చికెన్ పకోడా బోన్ అయితే 140 రూపాయలు, బోన్లెస్ అయితే 180 రూపాయలు సార్. ఏంటి తమ్ముడు గంత రేటు చెప్తాన్నావు? చికెన్కి ఏమో కిలో 280 ఉన్నాయి, నువ్వు పావు కిలోకే 140 చెప్తాన్నావు. అంటే సార్, మీరు బయట చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకుంటే వాడు ఓన్లీ చికెన్ మాత్రమే ఇస్తాడు సార్. దాన్ని మేము తెచ్చి దాంట్లో ఉప్పు, కారం, నూనె, పెరుగు అన్నీ వేసి మ్యాగ్నెట్ చేసి పొయ్యి మీద ఆయిల్లో ఫ్రై చేయాలి కదా సార్. మాకు కొంచెం ఖర్చు అయ్యింది కదా సార్. అంతేలే, మసాలా గిసాలు బాగానే కలుపుతాను కదా, బాగానే రేట్ అవుతుంది. మరి నూనెలో కొలుస్తాను కదా, మరి దానికి ఎంత అవుతుంది? నూనెకి గ్యాస్కి మొత్తం కలిపితే గ్యాసు నూనె కలిపి ఒక 50 రూపాయలు అవుతుంది అనుకోండి. 50 రూపాయలు అవుతుంది కదా. ఇగో మసాలాలు అన్నీ కలిపి చికెన్ పట్టుకొచ్చిన కదే 50 రూపాయలు నేను ఇస్తా, నాకు నూనెలో కొలిచిస్తావా? సర్లే, 50 రూపాయలు వస్తున్నాయి చేద్దాంలే. అవును సార్, ఇంత చేసిన వాళ్ళు ఇదేదో నూనెలో ఇంట్లోనే వేపుకోవచ్చు కదా సార్. అంటే నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన అన్నట్టు, కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోలేదు. బ్లాక్లో తీసుకుందామంటే 3000 4000 అడుగుతారు. అదే నీ దగ్గర అనుకో 50 రూపాయలు అయిపోతుంది కదా. అందుకే తమ్ముడు ఇది గొలియవా, 50 రూపాయలు నేను ఇస్తా. భయ్యా నాదెంత? మీరు ఏమేమి తీసుకున్నారు? చికెన్ పకోడీ, బీబీక్యూ చికెన్, అదేంటది వింగ్స్, మొత్తం 570 రూపాయలు అయింది. 570. ఇదేంటిది భయ్యా? నా మొబైల్ స్విచ్ ఆఫ్. హలో హలో హలో, ఇవన్నీ లేవు. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, నేను ఇంటికి లాగేసుకుని మీకు డబ్బులు కొడతాను. ఎన్నొద్దు,
ఇవన్నీ చూసి చూసి మోసపోయాం మేము. ఇక్కడ డబ్బులు కొట్టిన తర్వాత నువ్వు వెళ్ళి ఇంటికి. ఆ? భయ్యా నీకేం షుగర్ ఉందా? ఆ? ఎదురు చెప్పేది పూర్తిగా వినవా? ఏంటి? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఒకసారి నీ ఫోన్ ఇస్తే నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి డబ్బులు అడుగుతానంటున్నాను. ఓహో, అదే. ఆ. సారీ. ఇదిగోండి. ఆ పక్కెళ్ళి చేస్తాను. ఓకే. ఏంటి ఎంతసేపు అడుగుతున్నారు డబ్బులు? ఏం లేదు, సిగ్నల్ కలిసిందా లేదా అని చూస్తున్నాను అంతే. ఆహా, రింగ్ అయింది నీకైంది. మన సిగ్నల్ ఫుల్ ఉంటుంది ఇక్కడ. భయ్యా వేసిమని చెప్పాను, అదిగోండి సౌండ్ వచ్చింది. థ్యాంక్స్. ఇంకో విషయం, కనిపించే ప్రతి ఒక్కటి దొంగడు కాదు భయ్యా. సారీ. ఓకే. అందరూ దొంగలు అనుకోవటంలో పాప ఈయన కూడా దొంగలు అనుకోవాల్సి వచ్చింది. ఏంటి ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి? 30,000, 50,000, ₹1,00,000 డెబిటా? ఓర్ని వీడు ఫోన్ చేసుకుంటా అని చెప్పి ఓటీపీ చెప్పి డబ్బులు తప్పేశాడా? ఓన్లీ వన్స్. హాయ్ అన్న. హాయ్ పాపా, ఏం కావాలి? ఒక ఫిష్ కబాబ్. ఫిష్ బాబీక్యూ కూర్చో తెచ్చిస్తాను. అన్నా నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్ప్ ఏంటి? యాక్చువల్లీ ఆ హెల్ప్ నాకైనా మీకు కూడా ఉపయోగపడుతుంది. మాకు కూడా ఉపయోగపడుతుందా? ఆ, ఏంటా హెల్ప్? ఏం లేదన్నా, నేను ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలానే ఇక్కడ ఫుడ్ కూడా పెడదామని. ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టడానికి నా పర్మిషన్ దేనికి? ఆల్రెడీ ఆర్డర్ తీసుకున్నావు కదా, అది ఫోటో పెట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు. అంటే ఇదొక్కటే కాదన్నా, మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ పెడదామని. అన్ని ఐటమ్సా? ఇప్పుడు ఆ పాపకు ఆహా, నేను అవన్నీ తిన్నా, జస్ట్ ఫోటోకి మాత్రమే. నేను ఆర్డర్ చేసింది మాత్రమే తింటా. ఫొటోస్ చూడన్నా, మీకు కూడా ప్రమోషన్ అవుతుంది కదా. సరే పాప, మాకు ప్రమోషన్ అవుతుంది అంటున్నావుగా, నీకు అన్ని ఐటమ్స్ తెచ్చిస్తాను, కూర్చో. పాప ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? మా వాడు మాల్ దాటానికి నా ఫోన్ తీసుకుని వెళ్ళాడు. ఒక్కసారి ఫోన్ చేసి మాల్ తీసుకురమ్మని చెప్తాను. ఓకే. ఇదిగో పాప నీ ఫోను, ఐటమ్. పాప యూ కాన్. అదేంటన్నా, మిమ్మల్ని ముందే అడిగాను కదా, మీరు ఒప్పుకున్న తర్వాతే కదా ఇదంతా. నేను ఒప్పుకున్నాను పాప, అయినా సరే నువ్వు ఫోటో తీయడం కుదరదు. అదేంటన్నా, ఇవన్నీ నేను తిన్ను, జస్ట్ ఐటమ్స్ మాత్రం ఫోటో తీసుకుంటా. మీరు ముందే ఒప్పుకున్నారు కదన్నా, మళ్ళీ ఇదేంటి? అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు కానీ తీయడం కుదరదు. అదేదో ముందే చెప్పుంటే వేరే రెస్టారెంట్కి వెళ్ళేదాన్ని కదా. పాప నువ్వు ఎక్కడే కాదు, నువ్వు ఇంకో రెస్టారెంట్కి వెళ్ళినా ఫోటో తీయలేవు. ఎందుకు కుదరదన్నా? ఎందుకంటే ఇందాక నేను మావాడితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నువ్వు ఫోటో తీయలేవు. అదే మ్యాటర్. భయ్యా ఒక అపోలో ఫిష్. ఓకే, ఇదిగోండి సార్. ఆగు ఒక్క నిమిషం, ఆగు. ఏంది పచ్చిగుంది, కాలేదా? లేదు సార్, బాగా కాలింది సార్. అపోలో ఫిష్ కదా సార్, స్మూత్గా ఉంటుంది సార్, మీకు అలా అనిపిస్తుందేమో. ఎప్పటి నుంచి తింటున్నాను తెలుసా ఫిష్? నేను చూడగానే చెప్పేస్తా, టచ్ చేయకుండా చెప్పేస్తా కాలేదని. సరే సార్, ఒకసారి ఇవ్వండి సార్. ఒక 2 minutes మీకు ఇంకో ప్లేట్ ఇస్తాను. పో తొందరగా పో, ఆకలేస్తుంది. ఒక 2 minutes ఇంకో ప్లేట్ ఇస్తాను. ప్రతి ఒక్కరికి ఇది కామన్ అయిపోయింది, కాలేదా? బాగా కలిచాను. ఇదిగోండి సార్, ఫ్రెష్గా మళ్ళీ కాల్చేది సార్. ఓకే, ఇప్పుడు కాలింది. చూసావా, తినలేదు, చూసే చెప్పేసా కాలిందని. అవును సార్, మీ చూపు మామూలు కాదు సార్. మోసం చేయకండి అయ్యా కస్టమర్ని. కస్టమర్ ఇస్ గాడ్. సారీ సార్, ఇంకెప్పుడు రిపీట్ చేయను. హ్యావ్ ఇట్ సార్.